హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. చాలా రోజులు అయిందండి. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పేసి యూట్యూబ్ చేయట్లేదు, వంటలు పెట్టట్లేదండి. ఇంక నుంచి డైలీగా పెడతానండి. చాలా సీరియస్ అయిపోయిందండి, హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. ఈరోజు సేమియా పాయసం చేస్తున్నానండి. ఫస్ట్ ఇవ్వండి సగ్గుబియ్యం అండి, ఒక పావు కిలో సగ్గుబియ్యం. సేమియా కూడా ఒక పావు ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్ అండి, షుగరు పావు, 5 యాలకులండి, నెయ్యి, లీటర్ పాలండి. బాగా కాగబెట్టుకుని మరిగించుకొని చల్లార్చి పెట్టుకున్నానండి. చాలండి, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కినాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. మంట స్లోలో పెట్టి, ఎందుకంటే మాడింది అనుకోండి బాగోదు కదా, మంచి హైలో పెట్టద్దు, స్లోలో పెట్టండి. ఫ్రై చేసుకుని ఇలా సపరేట్గా తీసుకున్నానండి. దీనిలోనే సేమియా వేసుకున్నామండి మనం. స్లో ఫ్లేమ్లో వేసుకున్నామండి, ఎందుకంటే మాడిపోతాయి. హైలో మాత్రం అసలు పెట్టండి. సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టేసుకొని సపరేట్గా పెట్టుకుంటామండి. ఇందులో వాటర్ పోసేద్దాం ఇప్పుడు మనం. సేమియా చేయడం చాలా ఈజీ అండి, కానీ మెత్తగా ఉడకముందే షుగర్ వేసేయాలండి ఇందులో, లేకపోతే స్టిక్కీగా అతుక్కున్నట్టు అవుతాయి. ఇవి మెత్తగా ఉడకకూడదు, పలుగ్గా ఉన్నప్పుడే సేమియా షుగర్ వేసేయాలి. ఇలా పలుగ్గా కొంచెం ఉడకనట్టుగా ఉన్నప్పుడే షుగర్ వేసేయాలండి, లేకపోతే దగ్గర పడిపోద్ది. ఇప్పుడు నేను షుగర్ వేసేస్తున్నాను. సగ్గుబియ్యం అండి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను, ఇందాక మీరు చూపించా కదా, ఇందులో కలిపేస్తున్నా. అన్నీ ఉదాహరణ ఉంటే కూడా కలిపేసేయటమే. మీరు నేను ఇందాక చూపించాను కదా, డ్రై ఫ్రూట్స్ కానీ కాచి చల్లార్చిన పాలు ఇవి కూడా పోసేస్తున్నానండి.
కొంత తీసుకుంది. ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ చెప్తున్నానండి.